ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలదే మొదటి ప్రాధాన్యత అని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో హౌస్ ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంతో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, దీని విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. పాఠశాలలో తేజస్, సరస్, ధృవ, లక్ష్య పేరిట గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల నాయకత్వ లక్షణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ గ్రూపుల మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. నా పేరు శ్రీయాని. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మేము మా పాఠశాలలో మా చైర్మన్ సార్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హౌస్ ఎలక్షన్ జరుపుకుంటున్నాము. నేను నా ఫ్రెండ్స్ అందరం ఓటు హక్కును వినియోగించుకున్నాము. ఈ ఎలక్షన్ ద్వారా మనకి కావాల్సిన నాయకులను ఎలా ఎన్నుకోవాలో అర్థం చేసుకోగలిగాము. ఈ మధ్య మన రాష్ట్రంలో, దేశంలో జరిగిన ఎలక్షన్స్ టైంలో మా పేరెంట్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అలా మా స్కూల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం జరుపుకుంటున్నాం. జరిగేలా చేసిన మా చైర్మన్ సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. I have very wonderful experience to cast my vote for electing the captain and vice captain of Alphorse High School, Sultanabad for the academic year 2024 to 2025. Really, I feel this is a wonderful program. A very young child from class 3rd to class 10th utilize this opportunity to elect their vote, to cast their vote and elect their beloved captains and vice captains. Really, I am very thankful to our chairman, Sir V. Narendra Reddy garu.